హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఏప్రిల్ 4వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, స్కిల్స్కి సంబంధించి. ఇప్పుడు మన భారతదేశంలో చాలామందికి జాబ్స్ లేవు అంటే అందులో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటి? స్కిల్స్ లేకపోవటం. ఆ సరైనటువంటి జాబ్కి తగిన స్కిల్ సెట్ అనేది లేకపోవటం, యూత్కి ప్రాపర్ ట్రైనింగ్ అన్నటువంటిది లేకపోవటం. కొంతమంది మాత్రమే ఫార్మల్ సెక్టార్లోనూ ఇన్ఫార్మల్ సెక్టార్లోనూ కొంత ట్రైనింగ్ తీసుకొని జాబ్స్ని గెయిన్ చేస్తున్నారు. కానీ చాలామంది ట్రైనింగ్ లేకపోవటం వల్ల, స్కిల్స్ లేకపోవటం వల్ల జాబ్స్ అన్నటువంటివి దక్కట్లేదు. సో స్కిల్ అన్నటువంటిది ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు స్కిల్డ్ వర్కర్స్కి డిమాండ్ అన్నటువంటిది పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, సప్లై మరియు డిమాండ్ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది ఉంది. అలాగే వర్క్ ఫోర్స్లో స్కిల్స్ షార్టేజ్ అన్నటువంటిది చాలా వస్తుంది. కాబట్టి స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళని హైర్ చేసుకుంటున్నారు, స్కిల్స్ ఎవరికైతే తక్కువ ఉంటున్నారో వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు. దాంతో అన్ఎంప్లాయ్మెంట్ కాస్త పెరుగుతూనే ఉంది. మనం చూస్తున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్కిల్ ఎంత ఉన్నా కూడా మనం ఎంత మినిమం మార్కుతో మనకి ర్యాంక్ పోతూ ఉంటుందండి ఎన్నోసార్లు. సో అక్కడ ఏమవుతుందంటే, ఒక్కటి మనకున్న నాలెడ్జ్ వేరు, ఎగ్జామ్కి కావాల్సినటువంటి రిలవెన్స్ వేరు. సో రెండిటికి మ్యాచ్ అవుతుందా? మనం ఎంత ఇంటెలిజెంట్ అయినా కూడా ఎగ్జామ్ సిలబస్ కాకుండా నేను మొత్తం చదివేస్తాను, ఏదో మొత్తం జనరల్ నాలెడ్జ్ అంతా నాకే రావాలని చదివితే మనకి ఎలా వస్తుంది? సో దానికి తగిన స్కిల్స్ దానికి ప్రొవైడ్ చేయాలన్నమాట. మరి ఇప్పుడు మన భారతదేశంలో టోటల్గా ఏమవుతోంది, ఇలా ఈ స్కిల్స్కి సంబంధించిన ఆ ప్రాసెస్లో చాలా ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. ఏంటి? ఒకటి వచ్చేసరికి అవేర్నెస్ సరిగ్గా లేదు. ఎలాంటి అవేర్నెస్? ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది ఇండివిజువల్స్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి కానీ, వాటి బెనిఫిట్స్ గురించి కానీ, వీటి దేని మీద వాళ్ళకి అవేర్నెస్ లేదు. పోనీ ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కావాలనుకున్న ఆపర్చునిటీస్ లేవు. ఆపర్చునిటీస్ ఉన్నా వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలియదు. రెండవది, ఇండస్ట్రీ లింకేజెస్ అన్నటువంటివి మన దగ్గర సరిగ్గా లేదు. అంటే ఏమవుతుంది, చాలా వరకు స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్ కొలాబరేట్ అవుతూ ఉంటాయి. వాటి మధ్య కూడా ఆ లింకేజెస్లో గ్యాప్ అన్నటువంటిది ఉంది. మూడవది వచ్చేసరికి ఒక స్టిగ్మా అన్నటువంటిది ఉంటుంది మనలో. ఏమని? మనము వొకేషనల్ ట్రైనింగ్ తీసుకున్నాము అంటే సొసైటీ, ఇదిగో నీకు ఇది కూడా తెలీదు అందుకే వెళ్తున్నావు అనేసి అంటారేమో అన్నటువంటిది ఒకటి. దీని నుంచి ఇప్పుడు చాలామంది బయటకు వస్తున్నారు, కానీ ఇంకా చాలా బయటికి రావాల్సి ఉంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి యాక్సెస్ అన్నటువంటిది ఇందాక ఇబ్బంది అని చెప్పుకున్నామా? అంటే రిమోట్ విలేజెస్ లేదా డిసడ్వాంటేజ్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ నివసిస్తున్నటువంటి పీపుల్కి ఇది వెళ్ళటం అన్నటువంటిది, ఆ యాక్సెసిబిలిటీ అన్నటువంటిది చాలా ఛాలెంజింగ్గా ఉంది. అంతేకాదు, ఇక్కడ ఈ స్కిల్స్ని ప్రొవైడ్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఫండింగ్, సస్టైనబుల్గా ఆ ఫండింగ్ అన్నటువంటిది వెళ్ళటం, ఇవన్నీ కూడా ఇబ్బందిగానే ఉంది. పోనీ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, ఆ ట్రైనింగ్ యొక్క క్వాలిటీ అనేటటువంటిది సరిగ్గా ఉందా? ఎంతవరకు ఉందా క్వాలిటీ అన్నటువంటిది ఒకటి. పోనీ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు, అది ఇండస్ట్రీ నీడ్స్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేయగలదు అన్నటువంటిది ఒక క్వశ్చను. పోనీ దానికి కావాల్సి నేను ఇస్తాను, స్కిల్స్ నాకు ఉన్నాయి, నేను ప్రొవైడ్ చేయగలను, దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ లేకపోవటం అన్నటువంటిది ఒక ప్రాబ్లం. లేదు, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం అన్నటువంటిది ఒక ప్రాబ్లంగా ఉంది. అలాగే ఇప్పుడు నేను ఉన్నాను, నాకేమి రాదు, కానీ నేను ఏదో ఒకటి నేర్చుకుందాంలే, ఏదో ఒకటి చెప్పేద్దాంలే. సో ఆ ట్రైనర్ క్వాలిటీ అన్నటువంటిది, చెప్పే వల్ల ఆ ట్రైనర్ క్వాలిటీ అన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నాను, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇదిగో ఇది ఇలా చదవండి, కరెంట్ అఫైర్స్ ఇలా అడగచ్చు, దీనికి సంబంధించి ఇది అనాలిసిస్, ఇలాగ చెప్పటం వేరు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇదిగో ఈ కోడింగ్ ఏముంది, కరెంట్ అఫైర్స్ ఎట్లా చదువుతావో అట్లనే ఈ కోడింగ్ కూడా చేయి, సింపుల్గా చెయ్యి, ఇది అని చెప్తే రిలవెన్స్ అన్నటువంటిది అస్సలు ఉండదు. సో ట్రైనర్ క్వాలిటీ ఒకటి, రిలవెన్స్ అన్నటువంటిది ఉండాలి. ఆ స్కిల్ ట్రైనింగ్ ఏదైతే వస్తున్నామో ఆ క్వాలిటీ ఇంపాక్ట్ అన్నటువంటిది కూడా వాళ్ళ మీద ఉండాలి. అంటే ఆ ఇన్స్ట్రక్టర్స్, ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ రిలవెన్స్ అన్నటువంటిది తెలియాలి. మరి దానికి సంబంధించి మన భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ కూడా చాలా వరకు లాంచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనేసి, సంకల్ప్ అంటాం, స్కిల్ అక్విజిషన్కి సంబంధించి లైవ్లీహుడ్ కోసం ఒక స్కీము. అలాగే మనకి స్టార్ అన్నటువంటిది, అంటే స్టాండర్డ్ ట్రైనింగ్ అసెస్మెంట్ అండ్ రివార్డ్ అనేసి ఒక స్కీము. పాలిటెక్నిక్ స్కీమ్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో ఈ వొకేషనలైజేషన్ తీసుకురావటం, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్నటువంటిది ఉంది, అందులో వొకేషనల్ ట్రైనింగ్ని పెట్టారు కదా, అదొకటి.
అలాగే ఆర్పిఎల్ అనే ఒకటి ఉంది, రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ అనేసి. దీంట్లో ఏంటి అంటే ఇండస్ట్రీ రిలవెంట్గా స్కిల్ సర్టిఫికేషన్ ఇస్తారు, వాళ్ళకి బెటర్ లైవ్లీహుడ్ని సెక్యూర్ చేసుకునేలాగా హెల్ప్ కూడా చేయటం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. అలాగే ప్రధానమంత్రి కౌశల్ కేంద్రాస్ అని కూడా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద క్రియేట్ చేశారు. అలాగే జన్ శిక్షణ్ సంస్థాన్ అనేసి, జేఎస్ఎస్ అనేసి కూడా ఉంటాయి, జన్ శిక్షణ్ సంస్థాన్స్ అనేసి. ఇవేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వొకేషనల్ ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయడానికి ఆటోనామస్ ఇన్స్టిట్యూషన్స్గా దీన్ని తీసుకొచ్చిందనమాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోషన్ స్కీమ్స్ అనేసి ఇలాంటివన్నీ చాలా వరకు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ స్కిల్ లోన్ స్కీమ్ అని కూడా ఒకటి ఉందండి. దీని ద్వారా ఏంటి అంటే ఈ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి అలా ఉండేలాగా కోర్సెస్ని, సర్టిఫికేషన్స్ని ఇస్తారనమాట. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ్ కౌశల్ యోజన అనేది ఒకటి. సో ఇవన్నీ కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించే. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి, చాలా స్కిల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది, యాక్సెస్ అన్నటువంటిది ఒక ప్రాబ్లం, అంతేనా? ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్లో మనం ఎలాగ పార్టిసిపేట్ చేయాలి అన్నటువంటిది మనకు తెలియదు, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నటువంటిది తెలియదు, ఎలాంటి నైపుణ్యాల్ని మనం నేర్చుకోవాలన్నటువంటి దాని మీద చాలామందికి క్లారిటీ లేదు. సో వీటన్నింటి వల్ల ఏమవుతుంది అంటే నైపుణ్యాలు తగ్గుతూ ఉన్నంత వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతూ ఉంది. అలాగే జనాభా పెరుగుతున్నారు, పోటీ పెరుగుతోంది, కాబట్టి కూడా అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, కల్తీ, అడల్ట్రేషన్ అంటాం. ఫుడ్కి సంబంధించి ఫుడ్ అడల్టరేషన్ అన్నటువంటిది ఒక లీగల్ అఫెన్స్ అనమాట. అంటే గవర్నమెంట్ ఏవైతే లీగల్ స్టాండర్డ్స్ పెడుతుందో వాటిని గనక ఫుల్ఫిల్ చేయలేకపోతే ఆ ఫుడ్ ఐటమ్ అన్నటువంటిది దాన్ని అడల్ట్రేషన్ అని పిలుస్తూ ఉంటాం. అంటే ఫుడ్ అడల్ట్రేషన్ అన్నటువంటిది ఇంటెన్షనల్గా కావచ్చు, అన్ఇంటెన్షనల్గా కావచ్చు, ఆ కలిపే సబ్స్టాన్సెస్ వల్ల అవుతుందన్నమాట. మరి అందులో కలిపే సబ్స్టాన్సెస్నే మనం అడల్ట్రెంట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. మరి ఫుడ్ని అడల్ట్రేట్ అయింది, కల్తీ అయింది అనేసి ఎప్పుడు మనం కన్సిడర్ చేస్తాము అంటే, ఒకటి ఆ ఫుడ్ యొక్క క్వాలిటీ తగ్గినప్పుడు, లేదా అది ఎవరికైనా ముప్పుగా పరిణమించినప్పుడు, అంటే ఇది హజార్డస్గా మారింది అనుకుంటే, అలాగే లో క్వాలిటీ సబ్స్టాన్సెస్ వాడినప్పుడు, లేదా కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు, అలాగే ఇప్పుడు ఆ ఫుడ్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక కాన్స్టిట్యూయెంట్ అన్నటువంటిది పూర్తిగా తీసేయటం కానీ, కొంచెం తీసేయటం కానీ, దానివల్ల క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అన్నటువంటి తగ్గింది అనుకుంటే దాన్ని అంటాము. లేదు అందులో హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కావాలి అన్నట్టుగా ఏదో ఒక సబ్స్టాన్స్ని యాడ్ చేశారు, సో దానివల్ల అది హార్మ్ఫుల్ అయిందనుకోండి, అది కావచ్చు. అలాగే ఏదైనా కూడా మనము ఫుడ్లో నుంచి ఏదైనా డెప్రిషియేట్ చేసినప్పుడు దాని క్వాలిటీ తగ్గింది అంటే దాన్ని ఫుడ్ అడల్ట్రేషన్ అని పిలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ని వాటర్తో కలపటం, లేదు పల్సెస్ని శాండ్ పార్టికల్స్తోనూ పేబుల్స్లోనూ కలుపుతూ ఉండటం, లేదు చీప్ ఆయిల్స్లో కొంతమంది కెమికల్ డెరివేటివ్స్ని కలుపుతూ ఉంటారు, అదొకటి. లేదు హై క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి బదులుగా లో క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్స్ని ప్యాక్ చేస్తూ ఉండటం, ఇలాంటివన్నీ కొంచెం ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించి చెప్తూ ఉంటాం. మరి దీంట్లో ఇంటెన్షనల్గాను చేస్తారు, యాక్సిడెంటల్గాను అవుతూ ఉంటాయి. అలాగే కొన్నిట్లోకి వచ్చేసరికి మెటాలిక్ అడల్ట్రేషన్ అని కూడా ఉంటుంది. యాక్సిడెంటల్గా కావచ్చు, ఇంటెన్షనల్గా కావచ్చు, మెటాలిక్ మెటీరియల్స్ని వీటిల్లో కలుపుతారనమాట. అలాగే ప్యాకింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో మనం ప్యాక్ చేస్తూ ఉంటాం కదా, అవి కూడా కొన్నిసార్లు ఫుడ్లో మిక్స్ అయిపోయి పాయిజనస్గా అవుతూ ఉంటాయి. సో ఇలాగ ఫుడ్ అడల్ట్రేషన్కి సంబంధించి చాలా రకాలు ఉంటాయి, చాలా మెథడ్స్ ఉంటాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఫుడ్ అడల్ట్రేషన్ అవ్వటం వల్ల ఒకటి న్యూట్రిషన్ అన్నటువంటి దెబ్బతినే అవకాశం ఉంది, హెల్త్ రిస్క్ వస్తాయి, కొన్నిసార్లు చనిపోవచ్చు కూడా. రీసెంట్గా న్యూస్లో చూస్తే ఒక పాప కేక్ తిని చనిపోయిందనేసి ఒక న్యూస్ వచ్చింది. సో అది కావచ్చు. ఇంటర్నల్ ఆర్గాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్స్ కావచ్చు, లేదా ఆర్గాన్ డిసార్డర్స్ అనేటటువంటివి రావచ్చు. ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఇష్యూసే. మరి దాన్ని ఎలా డిటెక్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ని డిటర్మైన్ చేయాలనుకోండి, అది డిటర్జెంట్స్తో కొంతమంది యాడ్ చేస్తూ ఉంటారు. సో మిల్క్ని బాటిల్లోకి తీసుకుని కొంత వాటర్ కలిపి షేక్ చేసి దాని మీద కనుక నురగ లాంటి లేయర్ కనుక వస్తే అప్పుడు అది ప్యూర్, లేదు థిక్ లేయర్ లాగా ఫామ్ అయింది అంటే అప్పుడు అది అడల్ట్రేట్ అయింది అన్నట్టుగా. ఇలాగా కొన్ని దీంట్లో అడల్ట్రేట్ అయిందా లేదా, కల్తీ అయిందా లేదా అని తెలుసుకునే మెథడ్స్ కొన్ని ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఇలాంటి ఘటనలు అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. మనకి 1954లోనే ఈ అడల్ట్రేషన్కి సంబంధించి ఒక చట్టం అన్నటువంటిది ఉంది. ఆ చట్టం కింద శిక్షలు అనేటటువంటివి ఉన్నా కూడా ఎక్కడా అది సరిగ్గా అమలు అవ్వట్లేదు.
కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే సురక్షితమైన ఆహారం మన ప్రజలకందరికీ అందితేనే అప్పుడు ఫుడ్కి సంబంధించి మరింతగా ప్రొడక్షన్ ఉన్నటువంటిది పెరుగుతుంది. ప్రజల మీద, ప్రభుత్వాల మీద వైద్య ఖర్చులు అనేటటువంటివి తగ్గుతాయి. కాబట్టి ఆహార నాణ్యతని తనిఖీ చేసి సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించుకొని సరైన తనిఖీలు చేస్తే కనుక ఈ కల్తీ నుంచి బయటపడవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇస్రో చైర్మన్ హైదరాబాద్ పర్యటనకి వచ్చినప్పుడు ఇందులో ఒక మాట అన్నారు. ఏమని? అంతరిక్ష యాత్రల్లో మహిళా శాస్త్రవేత్తలకు కూడా అవకాశం కల్పిస్తాము. దానికి 2040 వరకు ఆగాల్సిన పని లేదు. కొన్నేళ్లలోనే ఇది సాకారం అవుతుంది అన్నట్టుగా చెప్పారు. అంతేకాదు గగన్యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర, మరి అలాంటి మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర అయినటువంటి ఈ గగన్యాన్కి వ్యోమగాములుగా టెస్ట్ పైలట్స్లని రీసెంట్గా ఎంపిక చేయటం జరిగింది. 4 పైలట్లని ఎంపిక చేశారు. ఆ 4 పైలట్ల నేమ్స్, ఫొటోస్ కూడా మనం చదువుకున్నాము. ఈ 4 ఎవరు ఐడెంటిఫై చేయండి అన్నట్టుగా రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా అడిగారు, అవునా? సో అలాగా ఒక్కసారి మళ్ళీ టీఎస్పీఎస్సీకి కూడా అడిగే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ 4 వ్యోమగాములు ఎవరు? వీళ్ళ పేర్లు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. 4 వ్యోమగాముల్ని రీసెంట్గా టెస్ట్ పైలట్స్ని ఎంపిక చేశారు కదా, సో ఆ 4 ఎవరు? అలాగే గగన్యాన్ అంటున్నాం. గగన్యాన్ మిషన్ అన్నటువంటిది ఏంటి? మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. మరి దీనిని లో అర్త్ ఆర్బిట్లో, అంటే మనకి భూమిలో కక్షలు అన్నటువంటివి ఉంటాయి, ఆర్బిట్స్ అన్నటువంటివి ఉంటాయి. అందులో లో అర్త్ ఆర్బిట్ అని, మీడియం అర్త్ ఆర్బిట్ అని, హై అర్త్ ఆర్బిట్ అనేసి ఇలాగా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. అందులో లో అర్త్ ఆర్బిట్ అంటే భూమికి అతి తక్కువ దూరంలో వీళ్ళని అక్కడ పంపించి అక్కడ 3 నుంచి వారం రోజుల పాటు వాళ్ళని స్టే చేసేలాగా, అది ప్లాన్ అన్నటువంటిది డేస్లో చేంజ్ అన్నటువంటిది ఉంటుంది. సో వాళ్ళని స్టే చేసి మళ్ళీ భూమి మీదకి వాళ్ళని సురక్షితంగా తీసుకురాగలమా అని టెస్ట్ చేయటం కోసమే ఈ గగన్యాన్ మిషన్ అన్నటువంటిది. అలాగే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొకటి ఇంపార్టెంట్. 2035వ సంవత్సరం కల్లా మనము ఇండియన్ స్పేస్ స్టేషన్, ఐఎస్ఎస్ అనేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని కూడా సూచిస్తూ ఉంటారండి. నేను ఇక్కడ ఇండియన్ స్పేస్ స్టేషన్ అంటున్నాను. ఇండియన్ స్పేస్ స్టేషన్ని మనం ఏర్పాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే 2040 కల్లా చంద్రుడి మీదికి మన యొక్క వ్యోమగామిని పంపించబోతున్నాము. సో ఇవి 2 కూడా మనం లక్ష్యంగా పెట్టుకున్నాము. సో ఈ లక్ష్యాల గురించి కూడా ఎగ్జామ్లో అడగచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తైవాన్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద దాదాపు 7.7 తీవ్రత ఉంది అన్నట్టుగా. మరి అర్త్క్వేక్కి సంబంధించి, భూకంపానికి సంబంధించి మనకి తెలియాల్సింది ఏంటి అంటే, అర్త్క్వేక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో దానిని హైపో సెంటర్ అనేసి పిలుస్తాం. హైపో సెంటర్ అనేసి. అలాగే అర్త్క్వేక్ అన్నటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భూమి అనుకోండి. భూమిలో ఇక్కడ ఈ పాయింట్లో అర్త్క్వేక్ అన్నటువంటిది స్టార్ట్ అయింది అంటే దీనిని మనం హైపో సెంటర్ అనేసి పిలుస్తాము. ఈ పాయింట్ దగ్గర మొదలై భూమి మీదకి దీనికి సమాంతరంగా ఎక్కడైతే ఈ పాయింట్ అన్నటువంటిది భూమి మీద సర్ఫేస్ పాయింట్ ఏదైతే లొకేషన్ ఉంటుందో దాన్ని మనము ఏపీ సెంటర్ అనేసి పిలుస్తూ ఉంటాము. అయితే ఎక్కువగా ఈ యొక్క భూకంపం అన్నటువంటిది ఫాల్ట్ జోన్స్ అనేసి ఉంటాయన్నమాట. ఈ ఫాల్ట్ జోన్స్ దగ్గరే ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. ఆ ఫాల్ట్ ద్వారా ఏమవుతుందంటే ఎనర్జీ అన్నటువంటిది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఫాల్ట్ అనేది ఏంటి అంటే, మన రాక్స్ ఉంటాయి కదా లోపల భూమిలో, వాటిలో ఒక గ్యాప్ అన్నటువంటిది వస్తుంది, ఒక షార్ప్ బ్రేక్ అన్నటువంటిది ఉంటుంది. దాన్నే ఫాల్ట్ అనేసి మనం పిలుస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది, హైపో సెంటర్ నుంచి ఎర్త్క్వేక్ అన్నటువంటిది స్టార్ట్ అయ్యి అది భూమి మీదకి రావటం. ఈ మధ్యలోకి వచ్చేసరికి మనకి వేవ్స్ అనేసి ఉంటాయన్నమాట. ఈ వేవ్స్ మళ్ళీ 2 రకాలు. ఒకటి వచ్చేసరికి సర్ఫేస్ వేవ్స్ అనేసి, రెండోది వచ్చేసరికి బాడీ వేవ్స్ అనేసి. ఇందులో బాడీ వేవ్స్ అన్నటువంటివి మొదటగా స్టార్ట్ అవుతాయి, అంటే హైపో సెంటర్ దగ్గర. ఇందులో మళ్ళీ 2 రకాలు. అందులోకి వచ్చేసరికి పీ వేవ్స్ అనేసి, ఎస్ వేవ్స్ అనేసి ఉంటాయి. పీ అంటే ప్రైమరీ అని, ఎస్ అంటే సెకండరీ వేవ్స్. అంటే ప్రైమరీ వేవ్స్ అన్నటువంటివి మొదటగా స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత సెకండరీ వేవ్స్. అది సర్ఫేస్ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ 2 రకాల వేవ్స్ ఉంటాయి. అందులో ఎల్ వేవ్స్ అనేసి, ఆర్ వేవ్స్ అనేసి. ఎల్ వేవ్స్ అంటే లవ్ వేవ్స్ అనేసి, ఆర్ వేవ్స్ అంటే రేలిగ్ వేవ్స్ అనేసి, ఇలా మొత్తం 4 రకాల వేవ్స్ ఉంటాయి. అందులో పీ వేవ్స్ వచ్చేసరికి ఫాస్ట్గా ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. పీ వేవ్స్ సౌండ్ వేవ్స్ లాంటివి అనమాట. ఇవి గ్యాషియస్, లిక్విడ్, సాలిడ్ మెటీరియల్స్ ద్వారా మూవ్ అవుతాయి. కానీ ఎస్ వేవ్స్ అన్నటువంటి ఓన్లీ సాలిడ్ మెటీరియల్స్ ద్వారా మాత్రమే మూవ్ అవుతాయి. అవి కాకుండా ఈ సర్ఫేస్ వేవ్స్ అన్నటువంటివి భూమి మీద అనమాట అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, ఒకటి ఈ
ఇంటీరియర్ ఏదైతే ఉంటుందో మన అర్త్కి సంబంధించి దాని స్ట్రక్చర్ని తెలుసుకోవటానికి ఈ సిజ్మిక్ వేవ్స్ అన్నటువంటివి ఉపయోగపడతాయి అన్నమాట, భూకంప తరంగాలు అన్నటువంటివి. మరి అర్త్క్వేక్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ మనకి తెలుసు. ఇండియాకు వచ్చేసరికి మొత్తం 4 సీజ్మిక్ జోన్స్ అన్నటువంటివి ఉంటాయి. 4 సీజ్మిక్ జోన్స్. ఇందులో సీజ్మిక్ జోన్ 1 మన దగ్గర లేదు. సీజ్మిక్ జోన్ 2, 3, 4 అలాగే 5 ఈ 4 జోన్స్ మన దగ్గర ఉంటాయి. ఒక్కసారి సీజ్మిక్ జోన్ మ్యాప్ ఆఫ్ ఇండియా అనేసి 2002కి సంబంధించి ఉంటుంది. అందులో చూసి ఏ జోన్లో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయి అన్నటువంటిది ఒక్కసారి చూడాలి. మరి అర్త్క్వేక్స్ వచ్చాయి, వీటి యొక్క మ్యాగ్నిట్యూడ్ని కొలిచేది ఏంటి అంటే రిక్టర్ స్కేల్ అన్నటువంటిది, మ్యాగ్నిట్యూడ్ తీవ్రత. అలాగే ఇంటెన్సిటీని కొలవాలి అంటే దానికి మెర్కాలీ స్కేల్ అన్నటువంటిది ఉంటుంది. మెర్కాలీ స్కేల్ ఏమో ఇంటెన్సిటీని కొలవటానికి, అలాగే మ్యాగ్నిట్యూడ్ని కొలవటానికి వచ్చేసరికి రిక్టర్ స్కేల్ అన్నటువంటిది. సో ఇవి 2 గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ తైవాన్లో రిక్టర్ స్కేల్ మీద 7.7 తీవ్రతతో భూకంపం అన్నటువంటిది వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 12 మంది రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం అనేటటువంటిది రీసెంట్గా జరిగింది. మరి రాజ్యసభ సభ్యులు ఎలా ఎన్నికవుతారు, రాజ్యసభ మెంబర్స్ ఎలా ఎలక్ట్ అవుతారు అన్నటువంటిది ఇక్కడ మనం చూస్తే, రాజ్యసభలో 12 మెంబర్స్ని నామినేట్ చేస్తూ ఉంటారు. అది కాన్స్టిట్యూషనల్ లిమిట్ అన్నమాట. అయితే టెన్యూర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజ్యసభ ఎంపీకి 6 సంవత్సరాల టెన్యూర్ ఉంటుంది. ఎలక్షన్స్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు సీట్లకి జరుగుతూ ఉంటాయి. మరి ఇందులో వేకెన్సీకి సంబంధించి చూస్తే, వేకెన్సీ మనకి క్యాజువల్ వేకెన్సీని ఫిల్ చేయాలి అంటే దానికి ఆర్పిఏ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఉన్నటువంటి సెక్షన్ 154 ప్రకారం ఈ వేకెన్సీని ఫిల్ చేస్తారు. మరి రాజ్యసభకి ఎవరు చైర్పర్సన్గా ఉంటారు అంటే ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ నార్మల్గా చైర్పర్సన్గా ఉంటారు. మరి రాజ్యసభ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, లోక్సభలో అయితే మనకి నార్మల్గా ఓటర్స్ డైరెక్ట్గా ఎన్నుకుంటారు. రాజ్యసభ వచ్చేసరికి పీపుల్ చేత ఇండైరెక్ట్గా ఎలక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేస్, ఒక స్టేట్ యొక్క ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఎలక్ట్ అవుతారనమాట. అంటే ఇక్కడ రాజ్యసభ మెంబర్స్ ఒక స్టేట్కి సంబంధించి కూడా ఎలా ఉంటుంది అంటే పాపులేషన్ బేస్ మీదుగా ఉంటుంది. అంటే పాపులేషన్ ఎక్కువగా ఉంటే రాజ్యసభలో ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది, పాపులేషన్ తక్కువగా ఉంటే తక్కువ ప్రాతినిధ్యం అన్నటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాలి, ఎమ్మెల్యే యొక్క ఓట్ అన్నటువంటిది ఇక్కడ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్, అలాగే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అన్నటువంటిది ఉంటుంది. అంటే ప్రతి ఎమ్మెల్యే ఓట్ అన్నటువంటిది ఓన్లీ ఒకసారి మాత్రమే ఇక్కడ కౌంట్ చేస్తారు. అంటే ఇందులో ఎమ్మెల్యేస్ ప్రతి సీట్కి కూడా ఓట్ చెయ్యరు అన్నటువంటిది గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలకి ఒక పేపర్ ఇస్తారండి, అందరు క్యాండిడేట్స్ నేమ్ ఉన్న ఒక పేపర్ ఇస్తారు. వాళ్ళు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబిసి అనేసి 3 పేర్లు ఇచ్చాను. అందులో ఇదిగో ఒక్కొక్క ఎమ్మెల్యేకి పేర్లతో ఉన్నటువంటి షీట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏకి 2nd ర్యాంక్ ఇచ్చాను, బికి 1st ర్యాంక్ ఇచ్చాను, సికి 3rd ర్యాంక్ ఇచ్చారు. ఇది నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. అంటే నేను బిని ఫస్ట్, ఇదిగో నాకు ఈ పర్సన్ నేను ఓట్ చేస్తున్నాను, దాని తర్వాత 2nd ర్యాంక్ ఎవరికి అంటే ఏకి ఇస్తాను, దాని తర్వాత సికి ప్రిఫరెన్స్ ఇస్తాను అన్నట్టుగా. సో అలాగే ఎమ్మెల్యేస్ అందరూ ఇస్తారు, బ్యాలెట్ ఓపెన్ చేస్తారు. ఎమ్మెల్యేస్ వాళ్ళు వాళ్ళ బ్యాలెట్ని వాళ్ళ పార్టీకి సంబంధించి ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, అంటే క్రాస్ ఓటింగ్ అవ్వకుండా ఆ ప్రాక్టీస్ని ప్రివెంట్ చేయడానికి అనమాట. సో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆథరైజ్డ్ ఏజెంట్ ఉంటారు, ఆ ఏజెంట్కి వాళ్ళు ఇస్తే ఆ బ్యాలెట్స్ అనేవి వాళ్ళు ఇస్తారు. అంటే ఇక్కడ గమనించాలి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ బ్యాలెట్ని ఎవ్వరికీ కూడా చూపించకూడదు. అదే పార్టీకి సంబంధించి అయితే వాళ్ళ ఆథరైజ్డ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి దాన్ని చూపించవచ్చు. సో తర్వాత ఏంటి, ఫస్ట్ చాయిస్ మనకి ఎవరైతే ఉంటుందో ఫస్ట్ ఆ క్యాండిడేట్ యొక్క ఓట్స్ని అందరికీ తీసుకుంటారు. సో ఎవరికి ఎక్కువ ఉంది అన్నట్టుగా చూస్తారు. రిమైనింగ్ ఓట్స్ వచ్చేసరికి నెక్స్ట్ క్యాండిడేట్స్కి ఎవరైతే లెస్సర్ వాల్యూ ఉంటారో వాళ్ళకి వెళ్తుందనమాట. అంటే ఇక్కడ గమనించాలి, వేరే పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా ఎమ్మెల్యే ఓట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకున్నప్పుడు ర్యాంక్ 1 వస్తారో వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవుతారనమాట. అలా ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే ఒకటి గుర్తుంచుకోవాలి, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ బై రాజ్యసభ సీట్స్ +1, ఇక్కడ +1 ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ ఫార్ములా. వీళ్ళకి సంబంధించి ఈ కోటా ఎలా ఉంటుంది అంటే ఇదిగో ఇలా ఉంటుంది, ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. కానీ ఈ ఫార్ములాకి వచ్చేసరికి
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీట్ కన్నా ఎక్కువ సీట్ని ఫిల్ చేయాల్సి వస్తే అలాంటి టైంలో మారుతుందన్నమాట. అప్పుడు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇంటూ 100 బై వ్యాకెన్సీస్ +1 వేస్తారు. సో అలా డిఫర్ అవుతుంది. బట్ మెయిన్గా గుర్తుండాల్సింది ఏంటి అంటే ఇదిగో ఇలా ఉంటుంది. మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా రాజ్యసభ సభ్యుల్ని మనం ఎన్నిక చేసుకుంటాము, ఎలక్ట్ చేసుకుంటాము అన్నటువంటిది మనకు గుర్తుండాలి. ఇండైరెక్ట్ ఎలక్షన్, ఈ ఫార్ములాస్ ఇవి మనకి ఎగ్జామ్లో అడుగురు. అలాగే ఇక్కడ చూడండి, రాజ్యసభ సభ్యత్వం అన్నటువంటిది రీసెంట్గా మాజీ ప్రధాని అయినటువంటి మన్మోహన్ సింగ్కి ముగిసింది. మొత్తం 33 ఏళ్ల పాటు ఈయన ఎంపీగా కొనసాగారు అన్నట్టుగా ఈ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అక్షయ పాత్ర. మనం చూస్తే అక్షయ పాత్ర ఫౌండేషన్ అన్నటువంటిది ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది రీసెంట్గా 400 కోట్ల భోజనాన్ని ఇప్పుడు వడ్డించింది. దాంతో ఏమైంది, దీని యొక్క కృషి అన్నటువంటిది ఎంతో గర్వకారణంగా ఉంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితిలో ఒక ప్రత్యేక వేడుకని ఈ అన్నదానం మీద నిర్వహిస్తూ ఉన్నారు. అందులోనే మోదీ ఇదిగో అక్షయ పాత్ర యొక్క కృషి అన్నటువంటిది గర్వకారణం అన్నట్టుగా మాట్లాడారు. నెక్స్ట్ చూడండి, 2024లో భారతదేశ వృద్ధి 7.5% ఉండొచ్చు అన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. నార్మల్గా మనకి వివిధ రకాల సంస్థలు మన భారతదేశ వృద్ధి ఎలా ఉంటుంది అన్నట్టుగా అంచనా వేస్తూ ఉంటాయి. బట్ మన భారతదేశ వృద్ధికి కారణాలు ఏంటి అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ 7.5% అన్నట్టుగా అంచనా వేసింది. అంటే ఇంతకుముందు అంచనా వేసిన దానికంటే ఇది 1.2% పెంచింది. మరి పెంచడానికి రీజన్స్ ఏంటి? ఇది మనకి ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి గమనించాలి. చూడండి, భారత్లో బలమైన వృద్ధి ఉంది. అలాగే సేవలు, పరిశ్రమలు బలంగా ఉండటం, 2023-24, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో 7.5% వృద్ధి అనేది చేరుతూ ఉండటం, వీటన్నింటి వల్ల కూడా మన భారతదేశానికి ఈ సంవత్సరం కూడా వృద్ధి కలిసి వస్తుంది అన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి సంబంధించి రీసెంట్గా ఈ పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ ఎలక్షన్ కమిషన్ ఒక ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చేసింది, హైకోర్టుకి కేసుని తీసుకెళ్ళింది. హైకోర్టు ఏమనింది, వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా, మరి ఇప్పుడు వాలంటీర్లు తొలగిస్తే ఏమవుతుంది, ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము అన్నట్టుగా హైకోర్టు ఇక్కడ తీర్పిచ్చింది. నెక్స్ట్ చూడండి, అదానీ యొక్క గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం 10,000 మెగావాట్లకు చేరింది అన్నట్టుగా. సో ఇక్కడ మనకి గుజరాత్లో ఉన్నటువంటి కావ్డా సౌర విద్యుత్ పార్క్లో 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అన్నటువంటిది సాధించింది. దాంతో ఇలా 10,000 మెగావాట్లకు పైగా పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం ఉన్న తొలి కంపెనీగా మన భారతదేశంలో ఇది అవతరించింది. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, మన భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ పార్క్, అల్ట్రా మెగా సోలార్ పవర్ పార్క్ అనుకోవచ్చు, అతిపెద్ద సోలార్ పవర్ పార్క్ అన్నటువంటిది ఎక్కడ ఏర్పాటైంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, మన భారతదేశం చమురు దిగుమతికి సంబంధించి, చమురుని ఎక్కువగా వినియోగించడానికి సంబంధించి ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. మరి అలాంటి మన భారతదేశం మొట్టమొదటి వాణిజ్య ముడి చమురు వ్యూహాత్మక నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో ఉంది. అంటే ఏంటి, చమురు సరఫరాకి సంబంధించి ఏవైనా మనకి డిస్టర్బెన్సెస్ వచ్చాయనుకోండి, అంటే సప్లై చైన్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మనకి చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అలాంటివి వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్త కోసం నిల్వ కేంద్రాలు అనేవి పనిచేస్తాయి. దానికోసం ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అనే ఒక సంస్థని కూడా నెలకొల్పారు. ఇదే మన దేశంలో పెట్రోలియం నిల్వ కేంద్రాల యొక్క అభివృద్ధి నిర్వహణ బాధ్యతని చూసుకుంటుంది. అయితే ఇప్పటికే మనం 3 భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాలని అభివృద్ధి చేసుకున్నాం. ఎక్కడెక్కడ ఉన్నాయి? సో దీని గురించి మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే చూడండి, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోకి వచ్చేసరికి మనకి 1.33 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటిది ఉంది. రెండవది కర్ణాటకలో ఉన్నటువంటి మంగళూరులో 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉంది. అలాగే పాడూరులో 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇలా పెట్రోలియం నిల్వ కేంద్రాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాము. ఇదంతా మొదటి విడత. ఇప్పుడు రెండో విడతలో వాణిజ్య వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాం. అయితే ఇందులోకి వచ్చేసరికి ఆల్రెడీ పాడూరులోనే డిసైడ్ చేశారు.
2.5 మిలియన్ టన్నుల చమురు నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఈ భూగర్భ నిల్వ కేంద్రాన్ని చూడండి 5,514 కోట్ల వ్యయంతో నిర్మించడం కోసం బిడ్లని కూడా ఆహ్వానించాం. అది కూడా పీపీపీ విధానంలో, అంటే ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో వీటిని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా అనుకుంటున్నాం. దానికి సంబంధించి బిడ్స్ని ఆహ్వానించారు. నెక్స్ట్ చూడండి, భారత్ని పశ్చిమాసియా మీదుగా ఐరోపాతో అనుసంధానించేటటువంటి ఐమెక్ అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 2024 ఫిబ్రవరి 1న భారతదేశం ఏ దేశంతో ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది అంటే యుఏఈతో. మరి ఈ ఒప్పందం మీద లాస్ట్ ఇయర్ G20 సదస్సులోనే భారత్, అమెరికా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా, యుఏఈ ఇవన్నీ కూడా సంతకాలు చేశాయి. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలో మొదటిసారిగా లిథియం అయాన్ బ్యాటరీ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు అంటే గుజరాత్లో ఉన్నటువంటి వడోదరాలో. మనకి అతిపెద్ద లిథియం ఎగుమతి దేశం ఇప్పుడు ఆస్ట్రేలియా, అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నటువంటిది చైనా. అలాగే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో చైనానే మొదటి స్థానంలో ఉంది. అంతేకాకుండా 2023 లాస్ట్కి వచ్చేసరికి ప్రపంచంలో అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు హోదాని అమెరికా కంపెనీ అయినటువంటి టెస్లా నుంచి BYD అనే చైనా కంపెనీ చేజిక్కించుకుంది. అంటే చైనా అన్నటువంటిది ఎంతగా ఈ లిథియం అయాన్ బ్యాటరీలు తయారీ చేస్తుంది అన్నటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో 2022 లాస్ట్కి వచ్చేసరికి 9.8 కోట్ల టన్నుల లిథియం నిక్షేపాలని కనుక్కున్నారు. వీటిలో సగానికి పైగా దక్షిణ అమెరికాలో ఉన్న అర్జెంటీనా, బొలీవియా, చిలీ దేశాల్లోనే ఉన్నాయి. వాటినే లిథియం ట్రయాంగిల్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇదిగో లిథియం త్రికోణం అంటాము. 62 లక్షల టన్నుల నిక్షేపాలతో ఆస్ట్రేలియా అన్నటువంటిది కూడా టాప్లోనే ఉంది. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రానిక్స్ అండ్ మెడికల్ ఇంజనీర్స్కి 33వ డైరెక్టర్ జనరల్ గాను, అలాగే సీనియర్ కొలోనల్ కమాండెంట్ గాను లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి JS సిదానా ఈయన ఛార్జ్ తీసుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఫెలిక్స్ ట్సిసెకెడి రీసెంట్గా జుడిత్ సుమిన్వా అన్నటువంటి పర్సన్ని కొత్త ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయటం జరిగింది. అలా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి ఫస్ట్ ఫిమేల్ ప్రైమ్ మినిస్టర్గా జుడిత్ సుమిన్వా నిలిచారు. నెక్స్ట్ చూడండి, సంజయ్ నాయర్ ఈయన రీసెంట్గా అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అసోచామ్ అంటాం. ఈ అసోచామ్కి ప్రెసిడెంట్గా ఈయన బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్ చూడండి, వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే ఎప్పుడు జరుపుకుంటాము? ఏప్రిల్ 2వ తేదీన. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేని 2007వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసింది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి అంటే ఎంపవరింగ్ ఆటిస్టిక్ వాయిసెస్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. నెక్స్ట్ చూడండి, ఉత్తర కొరియా రీసెంట్గా ఒక క్షిపణిని, ఒక మిసైల్ని ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏం చెప్పింది ఉత్తర కొరియా, ఘన ఇంధనంతో దూసుకెళ్లేటటువంటి ఒక మధ్యశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని మేము ప్రయోగించాము. 101 కిలోమీటర్ల ఎత్తుకి క్షిపణి వెళ్ళింది. రాకెట్ లాంచర్ నుంచి విడిపోయిన తర్వాత 1000 కిలోమీటర్ల వరకు ఇది దూసుకెళ్ళింది అన్నట్టుగా చెప్పింది. కానీ దక్షిణ కొరియా ఏమనింది, ఈ క్షిపణి కేవలం 600 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించింది, దీని సామర్థ్యాన్ని ఎక్కువ చేసి చూపిస్తున్నారు అన్నట్టుగా దక్షిణ కొరియాతో పాటు జపాన్, అమెరికా కూడా అన్నాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి, హైపర్సోనిక్ అంటే ఏమిటి? మనకి నార్మల్గా సౌండ్ యొక్క స్పీడ్ని ఎలా కొలుస్తాము? మ్యాక్ అంటాము, మ్యాక్ అనేసి. సో మ్యాక్ 1 నార్మల్ స్పీడ్. మరి మిసైల్స్ ఏవైతే మ్యాక్ 1 కన్నా స్పీడ్గా వెళ్తూ మ్యాక్ 5 కన్నా తక్కువ స్పీడ్లో వెళితే వాటిని మనము సూపర్ సోనిక్ అనేసి పిలుస్తాము. అలా కాకుండా మ్యాక్ 5 కన్నా కూడా ఇంకా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళాయి అంటే అలాంటి మిసైల్స్ని మనము హైపర్సోనిక్ మిసైల్స్ అనేసి పిలుస్తాం. అంటే సౌండ్ యొక్క స్పీడ్ కన్నా కనీసం 5 రెట్లు ముందుగా వెళ్తే, 5 రెట్లు ఫాస్ట్గా వెళ్తే వాటిని హైపర్సోనిక్ అంటాము. అదే మ్యాక్ స్పీడ్ కన్నా అంటే సౌండ్ స్పీడ్ కన్నా 1 రెట్లు ఎక్కువగా ఉండి 5 రెట్ల కన్నా తక్కువగా ఉంటే వాటిని సూపర్ సోనిక్ అనేసి మనం పిలుస్తూ ఉంటాము. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.